ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. సో చిరంజీవి గారి విషయానికి వస్తే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్, చంద్రమోహన్, ఆయన వచ్చిన అతి కొద్ది కాలంలోకే నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి యంగ్స్టర్స్ వచ్చారు. వీళ్ళందరినీ దాటుకొని శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ ఎలా అయ్యాడంటే ఆ క్వాలిటీస్ ఏమని చెప్తారు మీరు? హార్డ్ వర్క్, సార్ హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. దెర్ ఇస్ నో అదర్ వే. అంతే, కష్టపడ్డమే. ఆయన కష్టపడ్డాడు, ఫలితం దక్కింది ఆయనకి. చిత్తశుద్ధితో పనిచేశాడు. సార్ బేసికల్గా ఆయన భారత్ స్కౌట్స్ ఇది దీంట్లో ట్రైన్ అయి ఉన్నాడు. అందుకని ఆ డిసిప్లిన్ మొదటి నుంచి అలవాటు అయిపోయింది. ప్లస్ చిరంజీవి గారి ఫాదరు చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్తో పెంచాడు పిల్లలు. అందుకని ఆ డిసిప్లిన్ అలవాటైంది. లక్కీగా సురేఖ్ గారు భార్య కావటం, ఆ అమ్మాయి చాలా చాలా సిస్టర్లాగా. ఆ అమ్మాయి ఎంతో ఓపికగా ఆయనకి ఎప్పుడు వచ్చినా లేటుగా వచ్చినా ఎలా చేసినా ఆయనకి చాలా బాగా చూసుకుని ధర్మపత్నిగా అమ్మాయి చేసిన సేవ అంతా ఇంత కాదు. దట్స్ వై ఈజ్ హ్యాపీ. చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే చిరంజీవి గారి ప్రస్తావన వస్తే అందరూ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఆయన కష్టపడ్డాడు, ఆయన నేర్చుకున్నాడు, పడ్డాడు, లేచాడు, గెలిచాడు, అందరూ ఇలా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆయన జీవిత భాగస్వామిగా సురేఖ గారి కష్టం గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. మీరు చాలా దగ్గరగా ఉన్న మనిషి కాబట్టి ఆమె ప్రస్తావన తీసుకొచ్చారు. నాకు అంత తోబుట్టు లాంటిది సార్. పైగా మా పెళ్ళిళ్ళు అందరూ ఒకే నెలలో అయినాయి. నా పెళ్ళి, చిరంజీవి గారి పెళ్ళి, రాజేంద్ర ప్రసాద్ పెళ్ళి. మా ముగ్గురు పెద్ద పిల్లలు, చిరంజీవి గారి పెద్దమ్మాయి, నా కొడుకు, రాజేంద్ర ప్రసాద్ కొడుకు, ముగ్గురు ఒకే నెలలో పుట్టారు. సార్ ముగ్గురు మేము మంచిపల్లికి షూటింగ్ చేస్తున్నాం. ఎక్కడే సంజీవ్ రెడ్డి నగర్లో. అదే షూటింగ్లో ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆ ముగ్గురిని కూడా పార్టీలు చేసుకున్నాం. సార్ అలాగా కోఇన్సిడెన్స్ ఇవన్నీ. సో వీ హ్యాడ్ ఎ గుడ్ లైఫ్. చిరంజీవి గారికి సక్సెస్లు ఉన్నాయి, ఫెయిల్లు ఉన్నాయి. మధ్యలో ఒక పీరియడ్లో కొన్ని ఫ్లాపులు బాగా పడ్డాయి. సార్ సరిగ్గా ఎప్పుడంటే హిట్లర్కి ముందు. హిట్లర్ నుంచి సెకండ్ ఇన్నింగ్స్ అంటారు. హిట్లర్కి ముందు చాలా వస్తే ఫ్లాప్లు వస్తే కొన్నాళ్ళు, ఒక 6 నెలలు అసలు షూటింగ్ చేయలేదు ఆయన. సార్ బెంగళూరు వెళ్ళిపోయి, బెంగళూరులో ఆయనకి రిసార్ట్ ఉంది, అది మా బ్రదరు కట్టారు, అలంకృత అని. అందులో ఆయనకి హౌస్ ఉంది, సొంత హౌస్, 4 ఎకరాలు సైట్లో ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయారు. గ్యాప్ తీసుకున్నారు. 6 నెలలు గ్యాప్ తీసుకుని అప్పుడు హిట్లర్ సబ్జెక్టు మీద వర్కౌట్ చేసి సార్ సక్సెస్ తీసుకుని తిరిగి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఆగలేదు సార్. హిట్లర్ తర్వాత ఇమీడియట్గా ఇక సక్సెస్లు వచ్చినాయి మళ్ళీ. యాక్చువల్గా ఇప్పుడు మీరు హిట్లర్ అన్నారు కదా సార్, కానీ దానికంటే ముందు అంటే చిరంజీవి అప్పటికి ఇంకా మెగాస్టార్ కూడా కాలేదు. చిరంజీవిని మెగాస్టార్ చేసిన సినిమాలు పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. గ్యాంగ్ లీడర్. బట్ ఆ ఫేజ్ స్టార్ట్ అవ్వడానికి కారణం ఆ ఫేజ్ నారాయణరావు అంటే ఒప్పుకుంటారు? నేను కాదు ఆయన స్వయం కృషి. కానీ పసివాడు ప్రాణం సినిమా చిరంజీవి గారికి పడకపోయి ఉంటే అట్లాగా లెక్క వేయలేం కానండి. ఆ పసివాడు ప్రాణం చేయడానికి ముఖ్య కారణం నేనే. ఎందుకంటే అది యాక్చువల్గా నేను తీద్దామని నేను వెళ్ళి ఫాజిల్ గారి దగ్గర రైట్స్ కొనుక్కొచ్చాను. అది మలయాళంలో ఆయనే తీశారు. అమ్మాయి సుజిత అనే పిల్ల. అయితే నేను అరవింద్ గారికి చెప్తే, నేను సరే నారాయణరావు అంటే, నేను డబ్బు తీసుకెళ్ళి ₹1,00,000 ఆ రోజుల్లో పసివాడి ప్రాణం ఉన్నాయి మలయాళం దగ్గర, ఆయన ఫాజిల్ గారి దగ్గర రైట్స్ కొనుక్కొని తీసుకొచ్చి చిరంజీవి గారికి మెడ్రాస్లో చూపించాం. ఆయన అన్నారు, ఏం నారాయణరావు పాటలు లేవు. ఆ ఒరిజినల్ సినిమాలో సత్యరాజు గారు చేశారు తమిళ్లో. అయితే ఆయనకి పాటలు గీటలు అవసరం లేదు, పాటలు లేవు, ఫైట్లు లేవు, మరి నన్ను ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు జనం అనేది ఆయన డౌట్ పడ్డాడు. లేదు చిరు, నేను ఒకటే మాట చెప్పాను, ఏమంటే నీకు పిల్లల మనసులో నువ్వు ముద్ర వేసుకున్నావు. పిల్లల కోసం నువ్వు ఏ సాక్రిఫైస్ చేసినా
అది నీకు హైలైట్ అయిపోతుంది సినిమా. ఈ సబ్జెక్ట్గా చూడు అంతే. అది కథ ఏంటంటే ఒక ఇన్నోసెంట్ మూగ పిల్లవాడిని సేవ్ చేయడమే కథ, ఇంకా అదే మిగతా ఏమక్కర్లేదు. అదే హీరోయిజం. అదే హీరో. నువ్వే నీకు అంత మంచి పేరు వస్తుంది ఈ సినిమా చేయమంటే సరే అన్నారు. కానీ ఈలోపు చక్రవర్తి అనే సినిమా షూటింగ్కి బాంబే షూటింగ్ వెళ్ళారు. ఈలోపు ఏం చేశాడు, నా ఫ్రెండే హరిప్రసాద్ అని, నా పార్ట్నరే, వాడేం చేశాడు, డబ్బింగ్ రైట్స్ కొనుక్కొచ్చాడు తమిళ సినిమాది. తీసుకొచ్చేసి షూటింగ్ స్టార్ట్ చేసాడు ఎవరితో, కృష్ణరాజు గారితో. ఇదే పసివాడి ప్రాణమే. వెళ్ళిపోయి షూటింగ్ స్టార్ట్ చేశాడు. కోదండరావు రెడ్డి గారు డైరెక్టర్. షూటింగ్ మొదలు పెట్టేశారు. నాకు తెలిసింది షూటింగ్ మొదలు పెట్టారని. అదేంటిది, నేను రైట్స్ కొనుక్కుంటే అంటే ఆడి డబ్బింగ్ రైట్స్ ఉంది అతనికి, అందుకని డబ్బింగ్ రైట్స్ కొంటే స్ట్రైట్ సినిమా తీయకూడదు. పైగా ₹1,00,000 పెట్టి కొన్నాను ఆ రోజు. 1,00,000 అంటే తక్కువేం కాదు. అంటే సరే నేను బాంబేకి ఫోన్ చేశాను అరవింద్ గారికి. అరవింద్ గారు డాక్టర్ గారు ప్రొడ్యూసర్ దాకా చక్రవర్తి. అరవింద్ గారు ఇట్లా వాళ్ళు మొదలు పెట్టారు అంటే, ఆ చిరంజీవి గారికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కదా, వదిలేద్దాంలే నారాయణరావు అన్నాడు. వదిలేస్తే ఎందుకు నేను చెప్పాను, లేదు అరవింద్ గారు, నేను సబ్జెక్ట్ మాత్రం వదలను, చిరంజీవి గారితోనే తీయాలి ఈ సినిమా, ఇంకెవరితో తీసినా కుదరదు. అంతేనంటావా అన్నాడు. అంతే సార్ అన్నాను. సరే కానీ అయితే మేము షూటింగ్ నుంచి వచ్చేసేసాక మనం కూర్చొని డిసైడ్ చేద్దామండి. ఈ లోపు నేను చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పి ఇమీడియట్గా నేను నెక్స్ట్ ఫాజిల్ గారికి ఫోన్ చేసి, ఫాజిల్ గారి ఒరిజినల్ డైరెక్టర్, ఈ సుచిత అనే అమ్మాయి అడ్రస్ తీసుకుని, చిన్నపిల్లది, ఇప్పుడు 5 ఏళ్ళ పిల్ల, అప్పుడే అమ్మాయి కేరళ నుంచి ట్రైన్లో వస్తే వెళ్ళి నేను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాను స్టేషన్కి. వాళ్ళ అమ్మని ఆవిడని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఒక 5,000 ఇచ్చారు ఆ రోజు. వారి సినిమాకి వచ్చారా వాళ్ళు? కృష్ణరాజు గారి సినిమాకి వచ్చారా? కాదు, మామూలుగా వచ్చారు. వాళ్ళు ఇంకా పిల్ల దాకా వెళ్ళాల. ఎవరు, కృష్ణరాజు గారితో ఓపెనింగ్ చేశారు. ఓకే, షార్ట్ తీశారు. వాహిని స్టూడియోలో ఇది ఉంటుంది, గుడి ఉంటుందా, వినాయకుడు గుడి ఉంటుంది, అక్కడ ఓపెనింగ్ షాట్ తీసి క్లాప్ కొట్టారు. నేను సుజితాని బ్లాక్ చేస్తాను ఫస్ట్. తర్వాత రఘువరన్, అప్పటికే నేను సినిమాలు చేస్తున్నాను రఘువరన్తో. రఘువరన్ ఫోన్ చేసి రఘువరన్ బ్లాక్ చేశాను. రఘువరన్, నేను తీస్తున్నాను ఈ సినిమా, నాకు కావాలి. సరే అని డేట్లు ఇచ్చేస్తాను, బ్లాక్ చేస్తాడు. తర్వాత యాంటోనీ అని ఆ గడ్డపాడు ఉంటాడు విలన్, వాడిని బ్లాక్ చేసేసారు. ముగ్గురిని బ్లాక్ చేసి పెట్టారు. అప్పుడు చిరంజీవి గారు బాంబే నుంచి వచ్చారు. వాళ్ళ ముగ్గురు లేకపోతే ఆ సినిమా లేదు. కరెక్ట్, ఎమోషన్ పోద్ది. ఆ ముగ్గురు లేకపోతే లేదు, సినిమా లేదు. సరే అరవింద్ గారు వీళ్ళు వచ్చిన తర్వాత చిరంజీవి గారితో ఫోన్ చేయించారు, కోదండరావు రెడ్డి గారికి. కోదండరావు రెడ్డి గారు, ఏంటి రెడ్డి గారు, మరి నారాయణరావు కొనుక్కొచ్చాడంట, తీస్తానని గొడవ చేస్తున్నాడు, ఏం చేద్దాం, నేను వచ్చేస్తున్నాడు, ఆయన వచ్చేసాడు. ఎట్లా అది పసివాడి ప్రాణం స్టార్ట్ అయింది. అంటే ఎందుకు అడిగానండి సార్ ఈ ప్రశ్న, నేను పసివాడి ప్రాణం తరువాత పడిన ప్రతి సినిమా ఆయన్ని సుప్రీం స్టార్ నుంచి మెగాస్టార్ని చేసింది. సో ఆ సినిమా స్టార్టింగ్ పాయింట్ పసివాడి ప్రాణం. సో ఆ సినిమా కోసం మీరు ఎంత కష్టపడ్డారు ఇదంతా తెలుసు నాకు. సో అందుకే ఇంకొకసారి మా ప్రేక్షకులకు తెలియాలని చెప్పి అడిగాను. పసివాడి ప్రాణం అండి స్టార్ట్ చేసాం. దాంట్లో సుమలత క్యారెక్టర్ కూడా ఒరిజినల్లో లేదు సార్, ఆవిడ క్యారెక్టర్ యాడ్ చేసాం. సత్యానంద్ గారు నేను కూర్చునేవాళ్ళం ప్రతి సినిమాకి స్క్రీన్ ప్లేకి. నేను ఎప్పుడు పేరు వేసుకోలేదు కానీ బిహైండ్ ద స్క్రీనే వర్క్ చేసేవాళ్ళం. మనకు కావాల్సిన పాయింట్లు అన్నీ పెట్టి 6 పాటలు పెట్టాం. పక్కా కమర్షియల్ మూవీ, పక్కా కమర్షియల్ పిక్చర్ అయిపోయింది. ఫైట్లుగానే ఉన్నాయి, కథగానే ఉంది. 2 హీరోయిన్లు ఉన్నారు, విజయశాంతి, సుమలత, 2 హీరోయిన్లు, గ్లామర్ ఉంది. ప్లస్ మెయిన్ కథ థీమ్గానే ఉంది. చాలా అందుకే సూపర్ హిట్ అయిపోయింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.